వెల్కమ్ టు ప్రజా న్యూస్ ఛానల్. విశాఖ పెందుర్తి ఎన్నికల ప్రచారంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అన్నెంరెడ్డి ఆదిప్రాజ్ 93వ వార్డులో నిర్వహించారు. ఆదిప్రాజ్ మాట్లాడుతూ, మీ దయ వల్ల నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అన్నెంరెడ్డి ఆదిప్రాజ్ 93వ వార్డు ప్రహ్లాదపురం, కృష్ణానగర్ ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. ఆదిప్రాజ్ కామెంట్స్: మీ దయ వల్ల నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఇంత పెద్ద ఎత్తున పూలమాలలతో, హారతులతో నాకు స్వాగతం పలుకుతుంటే ఇంతకన్నా ఏం కావాలి? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బు, బంగ్లాలు, కార్లు సంపాదించడం కాదని ప్రజల మనసుల్లో మంచి స్థానం సంపాదించగలగాలని అన్నారు. పోటీ చేస్తున్నాడు. ఈయన ఏమంటున్నాడు మనం ఒకసారి జాగ్రత్తగా నవ్వకండి దయచేసి, సీరియస్ మ్యాటర్. 4000 పింఛను అన్నింటికే హుషారు అమ్మా. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళు 15,000, నీకు 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, నీకు 15,000, నీకు 15,000, మీకు 18,000, 18,000, 18,000 మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000. ఎలా ఉంది చూడండి, కనిపించండి. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 12,000, నీకు 13,000, నీకు 16,000. నోటికి వచ్చినట్టల్లా చెప్పాడు. నోటికి ఏది వస్తే అదే. అక్కడ ఉంటే అందరికీ 15,000. ఏమైనా పూర్ణ మార్కెట్లో టీ షర్ట్లు అమ్ముతారు, ఏదైనా 100 రూపాయలు, ఏదైనా 100 రూపాయలు, ఏదైనా 100 రూపాయలు, ఏదైనా 100 రూపాయలు అన్నట్టుందమ్మా. అంటే ప్రజలకి ఏదైనా చెప్పవచ్చు, నమ్మించి మోసం చేసేద్దాం. మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత మనం అలాగే ఏమీ నెరవేర్చాం కాబట్టి మనం ప్రజల్ని పట్టించుకునే పని లేదు. ఏమా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు కదా పెన్షన్ 4,000 చేస్తానని. ఏదైతే చేయగలమో అదే చెప్పాలి. ఆయన అన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం బడ్జెట్తో ఎవరు కూడా 4,000 రూపాయలు ఇవ్వలేరు. కాబట్టి నేను అబద్ధం చెప్పను, ఏదైతే ఇవ్వగలనో అదే చేస్తానని చెప్పారు. అమ్మా పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామా చేస్తున్నా, అంత బాగా అంతకన్నా ఇబ్బంది పడలేవు. వీడిచ్చే 3,000 కదా, లేకపోతే చచ్చిపోతారా? విన్నారా? మళ్ళీ వినండి జాగ్రత్త. మీకు చిన్న డౌట్ ఉంది, ఏమన్నాడు ఆయన, మళ్ళీ వినండి జాగ్రత్తగా వినండి. వెనకాతలు మాట్లాడదు ప్రచార రథం మీద ఎవరును, మీరే ప్రచార రథం మీద ఎవరు మాట్లాడదు మా జాగ్రత్తగా. పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామా చేస్తున్నా, అంత బాగా అంతకన్నా ఇబ్బంది పడలేవు. వీడిచ్చే 3,000 కదా, లేకపోతే చచ్చిపోతారా? వీడిచ్చే 3,000 లేకపోతే చచ్చిపోతారా? పెన్షన్ లేకపోతే పోయింది ఏముందని అడుగుతున్నాడు. ఎంత అహంకారం చూసారా వీళ్ళకి? వీడిచ్చే 3,000 రూపాయలు లేకపోతే చచ్చిపోతారా అని అడుగుతున్నాడు. అమ్మా నేను ఒక్క మాట అడుగుతాను, ఇక్కడ ఎంతో మంది అవ్వాతాతలు, వికలాంగులు, పిల్లలు మా ఎంతో మంది అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు ఎప్పుడెప్పుడు 1వ తారీఖు వస్తుందా, ఎప్పుడు వాలంటీర్ మన ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తాడని చెప్పి ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎంతమంది లేరమ్మా? ఇవాళ కొడుకులు చూడకపోయినా, పిల్లలు పట్టించుకోకపోయినా, ఎవరి దగ్గర దేహ్యాన్ని చేయి చాపకుండా మన అవసరాలకు కానీ, ఖర్చులకు కానీ, మందులకు కానీ ఎవరిని అడగకుండా గౌరవంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు బ్రతుకుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ 3,000 రూపాయల వల్లే. అవునా కాదమ్మా? మొన్న నేను సభవారం వెళ్ళాను, మా గడప గడపకి వెళ్ళినప్పుడు ఒక ముసలామని అడిగాను, ఈరోజు మళ్ళీ రెండోసారి ఈ పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత మీ అందరి దగ్గర మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు తీసుకోవడానికి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడూ లేనటువంటి విధంగా మీ కుటుంబ సభ్యుడిని ఆహ్వానించినట్టు, మీ ఇంట్లో బిడ్డని ఆశీర్వదించినట్టు మీరందరూ కూడా ఎంత పెద్ద ఎత్తున పూలతో, హారతలతో దిష్టి తీసి నన్ను ఆశీర్వదిస్తున్నారంటే ఇంతకన్నా ఏం కావాలమ్మా నాకు ఈ జీవితానికి? మా స్నేహితుడు మొన్నే వచ్చాడు అమెరికా నుంచి, ఒక 6 నెలల క్రితం వచ్చి అడిగాడు, 14 సంవత్సరాలు అయిపోయిందిరా నేను చూసి, ఏం సంపాదించావు రాజకీయాల్లో, ఏం సాధించావని అడిగాడు. ఆ రోజు నాకు చెప్పడానికి సమాధానం ఏమీ లేదు. కానీ ఈ రోజు అనిపిస్తుంది, ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బు, బంగ్లాలు, బిల్డింగ్లు, కార్లు కాదు, హామీలు అన్నీ మనం మాట్లాడలేం, కొన్ని మాట్లాడుకుందాం.
చంద్రబాబు నాయుడు గారు 2014లో డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నారమ్మా, చేశారా అమ్మా? డ్వాక్రా రుణమాఫీ చేశారా? లేదు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు, చేశారా? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, ఇచ్చారా? 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, ఇచ్చారా? లేదు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పారు, ఒక్క సిలిండర్ కూడా ఇవ్వలే. ఆడబిడ్డ పడితే 30,000 రూపాయలు డిపాజిట్ చేస్తామన్నారు, ఒక్క 30 పైసలు కూడా డిపాజిట్ చేసిన పాపం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెత్త అని బీజేపీతో చెప్పగలరా అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో తప్పుడు ప్రకటనలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. ఇది చూస్తే సహజంగానే ఏదో జరిగిపోతుంది, ప్రళయం వస్తుందేమో, ఏమైపోతుందో అనేది పెట్టారు. కానీ ఇది ప్రకటన అనడం నేను తప్పు. ఎక్కడ కానీ పొరపాటున మీరు గమనిస్తే అడ్వర్టైజ్మెంట్ అని కానీ ఎవరు ఇష్యూ చేశారో లేదు తెలియదు. మరి ఇది రామోజీరావు భయపెడుతున్నాడా, ఇంకొకరు భయపెడుతున్నాడో దీంట్లో తెలియదు. ఇది రామోజీరావు పత్రిక కాబట్టి రామోజీరావు అనుకోవాలి. పోనీ అలా అనుకుందామంటే రాధాకృష్ణ అదే పెట్టాడు. దీంట్లో కూడా ఎక్కడా లేదు, ఎవరిచ్చారో లేదు ఈ భయపెట్టే ప్రకటన. కింద చంద్రబాబు ఉన్నాడు కాబట్టి, ఈ గుర్తులు ఉన్నాయి కాబట్టి ఇది వీళ్ళు ఇచ్చారని అనుకోవాలి. ఏం రాశారంటే దీంట్లో, మీ భూమి మీది కాదు, ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో జరగబోయేది ఇదే, జగన్ దుర్మార్గ చట్టంతో కింద కొన్ని, మళ్ళీ బాబుని రప్పిద్దామని అన్నారు. వీళ్ళ దిక్కుమాలిన దీనిల కోసం ఏ రకంగా ఎక్కడికి దారుతుపోతున్నారు అనేది చూడాలంటే ఇది ఒకటి. దీంట్లో ఇచ్చారు, ఇది జనరల్ పత్రిక ప్రకటన. ఎక్కడ కానీ ఎవరు ఇచ్చారో లేదు, అడ్వర్టైజ్మెంట్ అనేది లేదు. ఒక్క ఈ పత్రికలో మాత్రమే వాళ్ళ పాలసీ అనుకుంటా అడ్వర్టైజ్మెంట్ అని ఉంది, రాశారు. ఇష్యూడ్ బై తెలుగుదేశం పార్టీ అని ఇక్కడ ఉన్నారు. అంటే నేను ఇదే దీంతోనే ఎందుకు మొదలు పెడుతున్నా అంటే, ఒకటి దీంట్లో ఉన్న కంటెంట్, వీళ్ళు మనుషుల పిశాచాల, రాక్షసులు కూడా కాదు. ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నారు? ప్రజల జీవితాలతో, రాష్ట్ర ప్రజల జీవితాలతో ఏమాత్రం ఎంతో కొంత ఆస్తి ఉన్నా, స్థిరాస్తి ఉంటే వాళ్ళను భయపెట్టి భయభ్రాంతులను చేసి వాళ్ళు అనుకున్న రకంగా ఏదో సాధించాలనే దాంతో, ఆ దుగ్ధతో ఇలా చేసినారని ఇక్కడ అర్థమవుతుంది. మీకే గమనిస్తున్నారు, తోడేళ్ళు పైనంతా. కిందేమో కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు, కింద చంద్రబాబు ఫోటో. వీళ్లకు సిగ్గు శరము ఉంటే, వీళ్ళు నిజంగా ఇది ఒక రాజకీయ పార్టీ అయితే ఇదే పద్ధతి ప్రజల్లోకి వెళ్ళడం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఇప్పుడు వీళ్ళు అన్నట్టు నిజంగా రద్దు చేసేదైతే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు పెడుతున్నప్పుడు ఎందుకు దాన్ని తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది? అట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్. మళ్ళీ నేను కొద్దిగా చూడండి, మీకు చూపాలి. ఎందుకంటే ఇది చూడగానే ఖచ్చితంగా ఫోన్లు వస్తున్నాయి, ఏమో జరిగిపోతుంది, ఏమో జరిగిపోతుంది, ఏమో జరిగిపోతుంది. దీనికి శిక్ష ఏమి వేయాలో కూడా ప్రజలు ఆలోచించాలి. ఇంతటి అబద్ధాలు, ఇంతటి పైశాచికత్వంతో అడ్డగోలుగా అబద్ధాలు, విష ప్రచారం, భయాందోళనకు గురి చేసి భయభ్రాంతులను చేసే దానికి దిగజారితే, అది కూడా మళ్ళీ ఒక అడ్వర్టైజ్మెంట్ అని రాసుకోవడం కూడా లేదు. ఇది నైతికంగా ఇంకో రకంగా అంత, అది చాలా పెద్ద మాట. వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఇలాంటి దిగజారుడు బురదగుంటలో లేదా సెప్టిక్ ట్యాంక్లో పడి దొర్లుకునే చంద్రబాబు నాయుడు కానీ ఆ ముఠా కానీ వాళ్ళకి అంత అదేదో పెద్ద ఉదాత్తమైన మాటలో హితవు చెప్పడం అనేది పనికొచ్చేది కాదని దీనిని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వాడి ఆలోచనలే పిశాచాలకు వచ్చేటివి, ఆలోచనలే సెప్టిక్ ట్యాంక్లో బతికే జీవులకు వచ్చేవి. సివిలైజ్డ్ దీంట్లో ఉండేవైతే ఎవడన్నా ఇట్లా ఇస్తాడండి? మళ్ళీ ఇచ్చిన దాంట్లో మేము ఇచ్చామని చెప్పుకునే ఇది కూడా లేదు. ఎందుకంటే ప్రజలను మిస్లీడ్ చేయడమే. ఆ రోజు ఈ బిల్లును సపోర్ట్ చేసి యాక్ట్ తీసుకురావడం చేసిన ఈ తెలుగుదేశం పార్టీ, ఈ చంద్రబాబు నాయుడే
ప్రతిపక్ష నాయకుడు, ఆ పార్టీ నాయకుడు శాసనసభలో ఆ రోజు లేడు, కానీ తనే దాని నాయకుడు. ఈరోజు ఇది ఎట్లిస్తాడు? ఈ దిగజారుడుతనం దేనికి? ఏపీ ఎన్నికల ప్రచారంలో కుమార్ ఆంటీ మెరిశారు. గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము తరపున ప్రచారం చేశారు. బాగున్నారా? నేనమ్మా మీ కుమారి ఆంటీని. కుమారి ఆంటీ ఏంటి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిందని అనుకుంటున్నారా? రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే 15 సంవత్సరాల కింద గుడివాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా గుడివాడ అలాగే ఉందండి. గుడివాడ అభివృద్ధి చెందాలంటే అందరం రావాలండి. అందరం కలిసికట్టుగా చేసుకుంటేనే మన అభివృద్ధి అనేది మన చేతుల్లోనే ఉందండి. కాబట్టి ఆ అభివృద్ధి కోసం నేను హైదరాబాద్ నుంచి నా స్వస్థ స్థలమైన పెద్దరికిపాడికి రావడం జరిగిందండి. సో వెనిగండ్ల రాము గారు ఈ తెలుగుదేశం పార్టీ మహా కూటమిని ఘన విజయం చేసి అఖండ విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి ఇప్పటి వరకు ఉపాధి లేదు, అంటే ఉపాధి అంటే మనకి ఒక ఉద్యోగాలు లేవు, అలా లేకనే కదా మనకు ఒక పరిశ్రమలు లేకనే కదా మేము ఇక్కడి నుంచి పొట్టకూటి కోసం అక్కడ దాకా వెళ్లాల్సి వచ్చింది. ఆ అభివృద్ధి అనేది ఇక్కడే ఉంటే నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. సో ఆ అభివృద్ధి ఏ ఊరికి ఆ ఊరు అభివృద్ధి అంటే నాయకుడు అనేది మంచి నాయకుడు వస్తేనే ఆ అభివృద్ధి అనేది విజయవంతం అవుతుందండి. సో ఈసారి మహాకూటమి వచ్చింది, అందరూ కలిసి ఉంటే కలదు సుఖం. ఆ మహాకూటమిని విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తారని నా అభిమానులందరికీ కూడా నా వెనిగండ్ల రాము గారిని ఘన విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే గ్లాసు గుర్తైన బాల శౌర్య గారిని కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈసారి గనక మనం ఇట్లాగే ఉంటే ఎప్పుడు ఇక గుడివాడ ఎలా ఉందో 15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ లేని 15 సంవత్సరాల నుంచి ఎలా ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉందండి. ఈ గుడివాడను అనేది మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా గెలిపించుకోవాలండి. అలాగే ఈ సందర్భంగా నేను మన అందరినీ కూడా కోరుకుంటున్నానండి, మన నాయకులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించాలని, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని. అనారోగ్యం అనేది చాలా మంది బాధపడుతున్నారండి. ఎందుకంటే మా నాన్నగారిని నేను పోగొట్టుకున్నానండి. ఇక్కడ ఆరోగ్యం ఇది చికిత్స సరిగ్గా లేక హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్లో జాయిన్ చేసుకున్నప్పటికీ అప్పటికే చేయి దాటిపోయిందండి. అలా పోగొట్టుకున్నాను కాబట్టి వెంటనే స్పందించాలని ఇప్పుడు హైదరాబాద్లో నేను మొన్న ఒక పాపకండి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారండి. సీఎం గారండి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించారండి. నా ద్వారా ఒక పాపకి హెల్ప్ జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన గుడివాడ నియోజకవర్గంలో కూడా రాము గారు కూడా అలాంటి వ్యక్తి అండి. మీరు మహేష్ బాబు గారి సినిమా అది చూసే ఉంటారు, మహర్షి సినిమా. దాంట్లో ఎలా అయితే ఆయన విదేశాల నుంచి వచ్చి పేద ప్రజలకు ఎలా అయితే చేశారో అలాంటి వ్యక్తేనండి. అది సినిమా అండి, ఇది రియల్ అండి. ఈ రియల్ నిజం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా వెనిగండ్ల రాము గారిని గెలిపించుకోవాలండి. ఏపీలో మద్యం షాపులపై కేఏ పాల్ విమర్శలు. మద్యపాన నిషేధం చేస్తారని చెప్పి డూప్లికేట్ బ్రాండ్స్ అమ్ముతున్నారని విమర్శలు. ఇది డూప్లికేట్ బ్రాండ్ అనే కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏమన్నారంటే మద్యపానం నిషేధం. మద్యపానం తాగిన వాళ్ళు కూడా మాకు మద్యపానం వద్దు, మంచి జరగాలని కోరుకుంటున్నారు. చూసారా, వాళ్ళు రావాలి చూసారా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాట 100కి 100 తప్పారు. స్టీల్ ప్లాంట్ అమ్మలేదన్నారు, ఆపానన్నారు, మీరే అమ్మారు. ఇప్పుడు చూడండి 150 రూపాయలు డూప్లికేట్ డ్రింక్. ఇది రోజుకి 5-10 తాగి భార్య పిల్లల్ని కొట్టి అందులో ఒరిజినాలిటీ కూడా లేదని కొన్నాయనే చెప్తున్నాను, నేను చెప్పట్లేదు. కనుక ప్రజలారా, ఈ రాజకీయ నాయకులు దొంగల మాటలు నమ్మకండి. నేను మీకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ₹1 విలువైంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు, స్టీల్ ప్లాంట్ ఆపింది నేను. ఈ తాగితే ఏమవుతుంది తెలుసా, మీకు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, లివర్ డ్యామేజ్. తాగిన వాళ్ళని చెప్తున్నారు, నేను కాదు. వీళ్ళందరూ లైన్ లో ఉన్నారు. అది నేను చెప్పట్లేదు ఈ మాట, కానీ ఇది అలవాటు అయిపోయి భార్యల్ని పిల్లల్ని కొడుతున్నారు. జీవితాలు సర్వనాశం. మీకేమో అమెరికన్ బ్రాండ్,
మాకేమో మళ్ళీ అందులో కూడా ఫోన్ పే లేవు. ఈ భూమి క్యాషే 500 ఇస్తే 350. ఎందుకు? అందులో సగం రాజకీయ నాయకులకి వెళ్తున్నారు. ఇది చేస్తుంది ఎవరు మీకు తెలుసు, అమ్ముతుంది ఎవరు ఓటర్లారా మీకు తెలుసు. మీకు వాళ్ళు కావాలా? మీ భర్తల్ని, మీ పిల్లల్ని, మీ తండ్రుల్ని, మీ కుటుంబాన్ని నాశనం చేస్తున్న వాళ్ళకు ఓటేస్తారా? వద్దు. కొండ గుర్తుకే ఓటేసి విశాఖ ఎంపీగా సీరియల్ నెంబర్ 14 గెలిపించుకొని గాజువాక ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ 8. అప్పుడు మీ జీవితాలు మార్చుతాను, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను. ఈ తాకండి ఈగో చూడు. జగన్ పాలనకు చరమ గీతం పాడే సమయం ఆసన్నం. వైసీపీకి కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. మన పోరాటం 9వ పాటను విడుదల చేసిన చంద్రబాబు ఎన్నికల్లో కూటమికి ఘన విజయం ఖాయం. చంద్రబాబు నాయుడుతో తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్. ప్రజలు చర్మగీతం పాడబోతున్నారని చెప్పి నేటి ఉదయం టీడీపీ అధినేత నారా చంద్రబాబు దృష్టి తీసుకుని జరిగింది విశాఖపట్నంలో. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఇటీవల నేను చేసిన పర్యటనలో ఉత్తరాంధ్ర కానీ, కోస్తాంధ్ర కానీ, రాయలసీమ, కడప, పులివెందుల్లో ప్రజలు ఈ ప్రభుత్వం పైన పూర్తిగా విసిగెత్తిపోయి ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పి తెలియజేశాం. ముఖ్యంగా మంచినీరు సౌకర్యం కానీ, రోడ్లు కానీ చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్పి ప్రజలు వాళ్ళ బాధలు తెలియజేశారు. మరి ఈ ముఖ్యమంత్రి గారికి ఇవి ఏమీ పట్టినట్టు కేవలం పంచభూతాల్లో గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఎలాగైతే ఉన్నాయో దాచుకుందాం, దోచుకుందాం, దన్నుకుందాం, పెంచుకుందాం, పాకులాడదాం, ఈ 5 పంచసూత్రాలతోనే ఈ ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తున్నారు. మరి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు నేను పూర్తిగా నా మేనిఫెస్టో అమలు చేశానంటారు. ఏం అమలు చేశానని చెప్పారు. నువ్వు ఏ ఒక వాగ్దానం కూడా ప్రజలకి నిలబెట్టుకోలేకపోయావు, అన్నీ మోసం చేసావు. ఈవేళ ప్రజలు రేపు 13వ తారీఖుని ఎలక్షన్లో నీ ప్రభుత్వానికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఓడించాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. మరి ఈవేళ మేము ఒకటే పిలిపిస్తున్నాం రాష్ట్ర ప్రజలందరికీ, ఈ రాబోయే 2 రోజుల్లో ఈ ప్రభుత్వం, ఈ వైసీపీ నాయకులు రౌడీయిజం, గోండాయిజంతో ప్రజల్ని భయపెట్టాలని చెప్పి దాడులు చేస్తారు. అంత దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి పిలిపిస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి గారు సైకో ముఖ్యమంత్రి కాబట్టి, ఇంకా నేను ఓడిపోతున్నానని చెప్పి ముఖ్యమంత్రికి అర్థమైపోయింది కాబట్టి ఎలాగైనా సరే ప్రజలు భయభ్రాంతులు చేసి ఓటింగ్ దాకా వెళ్లకుండా చూడాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు కళ్ళకు అంటున్నారు. మేము ఒకటే కోరుతున్నాం కేంద్ర ఎన్నికల కమిషన్, దయచేసి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర బలగాల్ని పెట్టాలని చెప్పి కోరుతున్నాం. ఓటింగ్ ప్రశాంతంగా జరగాలన్నా, సజావుగా జరగాలన్నా కేంద్ర బలగాలు పెట్టాలని చెప్పి మేము ఎన్నికల కమిషన్ కోరుతున్నాం. మరి ఈ ముఖ్యమంత్రి గారు ప్రజలు, యువత, మహిళలు, రైతులు, కర్షకులు, కార్మికులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అన్ని వర్గాల వారు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వస్తున్నారు. మేము ఇటీవలే ఉదయం మన పోరాటం 9వ పాటని విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే మేము పాట విడుదల చేసాం. మా ప్రతి పాటలోనే జగన్ చేస్తున్న అరాచకాలపైన మేము ప్రశ్నిస్తూ పాటలు చేసాం. మా 9 పాటలు సూపర్ హిట్ అని దీనికి నారా చంద్రబాబు గారు అభినందించారు. నేను చేస్తున్న ఈ పోరాటాన్ని, ఈ ప్రభుత్వం పైన చేస్తున్న పోరాటాన్ని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని చెప్పి ఆయన పిలుపుకోవడం జరిగింది. మేము ఒకటే కోరుతాం రాష్ట్ర ప్రజలకి, నాడు బ్రిటిష్ లాంటి ఈ జగన్ని పరిపాలనని తరిమి కొట్టాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మన తెలుగు జాతి గౌరవం నిలబెట్టి అది ఒక చంద్రబాబు నాయుడు సాధ్యం అని చెప్పి దశ దిశ మార్చి వ్యక్తి, ఒక విజన్ నాయకుడు చంద్రబాబు అని చెప్పి దయచేసి 170కి 170 స్థానాలు గెలిపించిన బాధ్యత మీ పైన, నా పైన, మన అందరి పైన ఉందని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ప్రజల గొంతు నొక్కుతున్నారు మంగళగిరి రోడ్ షోలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ జగన్ కు ఓట్లు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, మళ్లీ ఇంటింటి అభివృద్ధి, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు అని జగన్ అన్నారు. రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున
చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటి ముగింపు మళ్ళీ మోసపోవటమే. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇది సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇది అర్థం. అందరూ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. పొరపాటున చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇవాళ మీ అందరితో కూడా ఈ విషయాలు చెబుతూ మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు నేను చెప్తా ఉన్న ఈ మాటలు, ఈరోజు నేను చెప్తా ఉన్న ఈ పనులు, ఈరోజు నేను చెప్తా ఉన్న ఈ మార్పులు, ఇవన్నీ మనం గతంలో ఎప్పుడైనా చూశామా, మనకెప్పుడైనా గతంలో జరిగాయా అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ 59 నెలల్లోనే గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు. మరొక్కసారి చెప్తా ఉన్నాను, వివిధ పథకాల ద్వారా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి, 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి, ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే, వారి చేతికి నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఇలా ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే నేరుగా వెళ్లిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడు? జరిగిందా తమ్ముడు? జరిగిందా అక్క? జరిగిందా చెల్లెమ్మ? ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రం దశాబ్దాలుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇసుక అందజేశామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. 45 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టను సీఎం జగన్ కొట్టారని మండిపడ్డారు. జగన్ జలగా మాదిరిలా తయారయ్యారని విమర్శించారు. రోడ్డు మీదకి వచ్చారంటే నాకెంతో ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూసిన తర్వాత మీరు ఏ వైపు ఉంటే ఆ వైపే గెలుపు. గెలుపు మందే అవునా కాదా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, మీరు పోటీ పడతారా లేదా మా ఆడబిడ్డలతో? నేను ఒకటే కోరుతున్నా, 3 రోజులే ఉంది, చివరి దశకు వచ్చాం. మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తును మార్చుకునేదానికి కాలం 3 రోజులే తమ్ముళ్ళు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, అందరూ సిద్ధంగండి, సైకిల్ ఎక్కండి, 3 జెండాలు కట్టుకోండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు
అక్కడి నుంచి సైకిల్ స్పీడ్ పెంచండి. ఎన్నికల్లో ఇక్కడ 2 కూడా సైకిల్ సింబలే. ఎమ్మెల్యే చంటి రాధాకృష్ణ గారిని గెలిపిస్తామని ఏలూరులో 83 కంటే మెజారిటీ ఎక్కువ రావాలి. వస్తుందని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షం తెలియజేయండి. ఇంకొక పక్క ఎంపీ మహేష్ యాదవ్ ఒక సామాజిక న్యాయం కోసం ఒక యాదవులకు సీట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇద్దరికి కూడా సైకిల్ గుర్తే. ఏమాత్రం కూడా ఏమారకుండా మీరు ఓటేయాలి. వైసీపీ ప్రభుత్వ అవినీతికి దోపిడీకి ముగింపు పలకాలి. సంక్షేమాన్ని అన్ని చోట్ల అభివృద్ధికి ప్రజాస్వామ్య పరిరక్షణకు స్వేచ్ఛకు కూడా నాంది పలకాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరు ఓటేసేది ఒక రాజకీయ పార్టీకే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు ఓటేస్తున్నారు. ఇక్కడే మా తమ్ముళ్ళు ఉన్నారు, జన సైనికులు, జనసేనాని అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణం సమాజ హితం కోసం ముందుకొచ్చిన వ్యక్తి. పడరాని అవమానాలు పడ్డాడా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని. అదే మరి ఇక్కడే తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, బీజేపీ కార్యకర్తలకు నాయకులకు కూడా గెలిపే ధ్యేయంగా పనిచేయాలి. అన్ని సీట్లు మనమే గెలవాలి. ఈ సైకోని సాగనంపాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, మీరేసే ఓటు మీ జీవితాలను మారుస్తుంది. మన రైతులకు సాగునీరు తెస్తుంది.